హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చింటే మై నేమ్ ఇస్ మధు. ఐఎమ్ అ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అట్ సిఎంఆర్ఐటి హైదరాబాద్. సో రీసెంట్లీ నాకు ఒక 2-3 డిఎమ్స్ వచ్చాయి మా కాలేజ్ గురించి రివ్యూ చేయమని. అలాగే చాలామంది జూనియర్స్ అడిగారు నన్ను, అన్న మీ కాలేజ్ ఎలా ఉంటుంది అని. సో ఐ థాట్ వై షుడెంట్ ఐ మేక్ అ డీటెయిల్డ్ రివ్యూ వీడియో అబౌట్ సిఎంఆర్. సో లెట్స్ గో. సో ఈ వీడియోని 5 సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ కాలేజ్ లొకేషన్, అండ్ సెకండ్ వన్ ఇస్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థర్డ్ వన్ బేసిక్ రూల్స్ ఆఫ్ ద కాలేజ్, ఫోర్త్ వన్ events and clubs in the college, and fifth one placements and faculty support, and finally నా జెన్యూన్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఫస్ట్ వన్ లొకేషన్. మా కాలేజ్ ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయాలనుకుంటే సిఎంఆర్ క్యాంపస్ కన్లకోయ అని సెర్చ్ చేస్తే వస్తుంది. అండ్ నెంబర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అసలు ఎక్కడా కాంప్రమైజ్ కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను 9.5 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్ చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. కొన్ని జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో అన్ని ల్యాబ్స్ ఉండవన్నమాట. సో మా కాలేజ్లో అయితే అన్ని ల్యాబ్స్ ఉంటాయి. పైథాన్, జావా, ఊప్స్ అన్ని ల్యాబ్స్ ఉంటాయి. సో యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ థర్డ్ వన్ ఇస్ బేసిక్ రూల్స్ ఆఫ్ ద కాలేజ్. చూడండి, రూల్స్ కొన్ని క్యాంపస్కి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ రైట్, అండ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ టు బి నోటెడ్ ఇస్ సిఎంఆర్ మొత్తం 4 క్యాంపస్లు. చాలామంది కౌన్సిలింగ్ అప్పుడు ఇదే మిస్టేక్ చేస్తారు, ఏది ఏ క్యాంపస్ అని తెలియక. సో లెట్ మీ క్లియర్ ఇట్ అవుట్. సో ఫస్ట్ క్యాంపస్ ఇస్ సిఎంఆర్ సెట్, విచ్ స్టాండ్స్ ఇన్ ఆల్మోస్ట్ టాప్ 12th కాలేజ్ అనుకుంటా తెలంగాణలో. సో దాని ఎంసెట్ కోడ్ వచ్చేసి సిఎంఆర్కే. అండ్ సెకండ్ క్యాంపస్ ఇస్ సిఎంఆర్ ఐటీ, విచ్ ఇస్ మై కాలేజ్, అండ్ దాని ఎంసెట్ కోడ్ ఇస్ సిఎంఆర్ఎం. అండ్ థర్డ్ వన్ ఇస్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, దాని ఎంసెట్ కోడ్ సిఎంఆర్జీ. అండ్ ఫైనలీ లాస్ట్ క్యాంపస్ సిఎంఆర్ ఈసీ, దాని ఎంసెట్ కోడ్ సిఎంఆర్ఎన్. సో మీరు కనుక కౌన్సిలింగ్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ సిఎంఆర్ కే పెట్టుకోండి అండ్ దెన్ సిఎంఆర్ ఎన్. సో అది బేసిక్ రూల్స్. ఏంటంటే మా కాలేజ్ ఓపెన్ గేట్స్ ఉండవు. మా కాలేజ్ అంటే సిఎంఆర్ ఐటీ గురించి చెప్తున్నాను. సిఎంఆర్ సెట్లో అప్పుడప్పుడు ఓపెన్ గేట్స్ ఉంటాయి, అండ్ మా కాలేజ్లో ఓపెన్ గేట్స్ ఉండవు. 9-10కి మీరు కాలేజ్ లోపలికి వచ్చారంటే ఖచ్చితంగా 4కి బయటకు వెళ్తారు. ఒకవేళ మీరు ఏదైనా ఎమర్జెన్సీ అయినా లేకపోతే ఏదైనా ఇష్యూ వల్ల బయటికి వెళ్ళాలనుకుంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ కాలేజ్కి ఫార్మల్ డ్రెస్లోనే రావాలని చెప్తారు, అది వేరే విషయం. కానీ ల్యాబ్స్లో మాత్రం జీన్స్ నాట్ అలౌడ్. అండ్ ఇంకా మీకు రూల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఐల్ గివ్ అ డీటెయిల్డ్ పీడిఎఫ్ అబౌట్ ద రూల్స్ మా కాలేజ్లో ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. అండ్ ఫోర్త్ వన్ ఈవెంట్స్ అండ్ క్లబ్స్ ఇన్ ద కాలేజ్. ఇంటర్ అయిపోయిందంటే చాలామంది ఎలా ఉంటారంటే ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళిపోవాలి, చాలా క్లబ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, మొత్తం చిల్ ఎంజాయ్ అనుకుంటారు. అంతెందుకు మా జూనియర్స్ కూడా, నేను స్నాప్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టినా, అన్న మీరు చాలా ఎంజాయ్ చేస్తారు కదా అన్న, ఇంజనీరింగ్ అంటే ఇది అన్న, ఇంజనీరింగ్ అంటే అది కదా అన్న, మొత్తం చిల్ ఎంజాయ్ ఉంటుందా అన్న అని అంటారు. కానీ రియాలిటీకి వచ్చామంటే ఓకే ఈవెంట్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి, కానీ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంజనీరింగ్లో అసలు కళ్ళు మూసి తెరిచేలోపు ఎగ్జామ్స్ ఉంటాయి. 2 మంత్స్కి మిడ్ ఉంటుంది, మళ్ళీ 2 మంత్స్కి ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి. 5 మంత్స్లో ఒక సెమిస్టర్ అయిపోతుంది. అసలు ఇంత ఫాస్ట్గా సెమిస్టర్ ఎలా అయిపోయిందా అని అనిపిస్తుంది. సో ఓకే, మన టాపిక్ ఏంటి, క్లబ్స్ ఇంకా ఈవెంట్స్ కదా. మా కాలేజ్లో చాలా క్లబ్స్ ఉన్నాయి. లైక్ ఐఎమ్ అ మెంబర్ ఆఫ్ లిటరరీ క్లబ్. సో లిటరరీ క్లబ్ ఉంటుంది, మ్యూజిక్ క్లబ్ ఉంటుంది, డాన్స్ క్లబ్ ఉంటుంది. అండ్ యూనిట్స్కి వచ్చేసి వీ హ్యావింగ్ 2 యూనిట్స్, ఒకటి ఎన్ఎస్ఎస్ యూనిట్ అండ్ ఇంకొకటి స్కౌట్స్ యూనిట్. సిఎంఆర్ కేలో ఎన్సిసి ఉంది, మా సిఎంఆర్ ఐటీలో ఎన్ఎస్ఎస్ ఉంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఇట్. ఒకవేళ మీకు ఎన్సిసి ప్రియారిటీ ఉంటే చూస్ ఫర్ సిఎంఆర్ కే. సో చెప్పినట్టు చాలా క్లబ్సే ఉంటాయి, కానీ మీరు క్లబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే సీనియర్స్ మేము రిక్రూట్ చేసుకుంటాం మిమ్మల్ని. ఫస్ట్ ఇయర్లో మాత్రం ఓన్లీ పార్టిసిపేషనే ఉంటుంది. సో వన్స్ యూ గెట్ ఇన్ టు యువర్ సెకండ్ ఇయర్, అప్పుడు యూ విల్ బీ హ్యాండ్లింగ్ సమ్ టాస్క్స్ అండ్ ఎవ్రీథింగ్. సో క్లబ్స్ అవన్నమాట. ఈవెంట్స్ కూడా చాలా ఉంటాయి. హోలీకి ఈవెంట్ ఉంటుంది, ప్రతి దానికి ఈవెంట్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ చాలా ఈవెంట్స్ ఉంటాయి. అలాగే మూవీ ఈవెంట్స్ కూడా చాలా ఉంటాయి. చాలామంది మూవీ స్టార్స్, యాక్టర్స్ వస్తారు, ఈవెంట్స్ జరుగుతాయి. దట్ ఈస్ ఆల్ కామన్. మీరు టాప్ 15 టాప్ 10లో ఏ కాలేజ్ చూసుకున్నా హైదరాబాద్లో చాలా మూవీ ఈవెంట్స్ జరుగుతాయి. యూ కెన్ చిల్ అండ్ ఎంజాయ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు రిమెంబర్ స్టడీస్ కూడా ఒక పార్ట్ ఇంజనీరింగ్లో. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. ఎందుకంటే రీసెంట్గా సిఎంఆర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు తెలుసనే అనుకుంటున్నాను. అది సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ గురించి. సో మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
మేము ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటాను డిసిప్లిన్ కమిటీ అని ఒకటి ఫామ్ అయింది. వాళ్ళు ఎలా అంటే చాలా స్ట్రిక్ట్, అసలు చాలా అంటే చాలా స్ట్రిక్ట్. సో ఆ డిసిప్లిన్ కమిటీ వాళ్ళు ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి కాంట్రవర్సీస్ కానీ కాలేజ్లో బయట గొడవలు ఏం రాకుండా చూసుకుంటారు. సో సెక్యూరిటీ గురించి వస్తే సిఎంఆర్ ఇస్ ద టాప్ కాలేజ్ అని నేను చెప్పొచ్చు. అండ్ ఎస్, ఫిఫ్త్ వన్ అండ్ ద మెయిన్ వన్, ప్లేస్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్. సో మాకు ప్లేస్మెంట్స్ కోసం సిఆర్టీ అని ఉంటుంది. సిఆర్టీ ట్రైనింగ్ అంటాం దాన్ని జనరల్గా. మా టీపీఓ కానీ మా ఫ్యాకల్టీ కానీ 100% సపోర్ట్ ఇస్తారు. కానీ మీకు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే జాబ్ అస్సలకే రాదు. మనం నార్మల్గా కాలేజ్కి వెళ్ళి 75% అటెండెన్స్ మెయింటైన్ చేసి 8 CGPA మెయింటైన్ చేసి కానీ ఫైనల్ ఇయర్లో వచ్చేసి స్కిల్స్ లేకపోతే మాత్రం మనకి ప్లేస్మెంట్ ఖచ్చితంగా రాదు. ప్లేస్మెంట్స్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చాలా బాగుండే. ఇట్ వాజ్ రియల్లీ క్వైట్ ఇంప్రెసివ్. కానీ ఆ తర్వాత తెలిసిందే రిసెషన్ వచ్చింది అని. ఆ తర్వాత ప్లేస్మెంట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మాత్రం మా కాలేజ్లో 60% ప్లేస్ అయ్యారు. అండ్ నిజం చెప్పాలనుకుంటే ఆ 60%లో ఆఫర్ లెటర్స్ అందరికీ వస్తాయి, కానీ జాయినింగ్ లెటర్స్ అందరికీ రావు. ఇది యాజ్ అ సీనియర్ ఐఎమ్ టెలింగ్ టు యూ. మాకు మా సీనియర్స్ చెప్పారు కాబట్టి మాకు తెలిసింది. కానీ బయటికి మాత్రం టాక్ ఎలా ఉంటుందంటే 60%, 80%, 90%, 100% ప్లేస్మెంట్స్ అందరికీ వస్తాయి, కానీ జాయినింగ్ లెటర్స్ మాత్రం కొందరికే వస్తాయి. ఇదేంటని కాలేజ్లో వెళ్ళి అడిగితే మీకు ప్లేస్మెంట్ వచ్చిందని వాళ్ళు చెప్తారు, కానీ జాయినింగ్ లెటర్ లేనిదే కంపెనీకి వెళ్ళలేము. మా కాలేజ్ అనే కాదు, చాలా కాలేజెస్లో ఇదే జరుగుతుంది. చాలా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్ ఇన్ హైదరాబాద్ ఇస్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూస్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు హార్డ్ వర్క్ చేసి మీకు స్కిల్స్ ఉంటే మాత్రమే మీరు ప్లేస్ అవుతారు, లేదంటే కాదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ ఓవరాల్ స్కిల్స్ ఉంటే మాత్రమే మీకు ప్లేస్మెంట్ వస్తుంది. కాబట్టి ప్లేస్మెంట్ గురించి ఎప్పుడైనా ఎవరైనా ఏ కాలేజ్ అయినా బ్లేమ్ చేసే ముందు మేక్ ష్యూర్ వెదర్ ఇస్ దాట్ స్టూడెంట్ వర్తీ ఆఫ్ గెటింగ్ అ జాబ్. అంటే స్కిల్స్ ఉన్నాయా లేవా, అది మనకు కావాల్సింది. ఒకవేళ మీకు స్కిల్స్ ఉండి మీరు హార్డ్ వర్కింగ్ అయితే మీకు అసలు కాలేజ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అంతే. మీరు కాలేజ్లో ఉన్నప్పుడే, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే లేదా ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు ఒక హైయెస్ట్ ప్యాకేజ్ క్రాక్ చేయొచ్చు, దాట్ ఈస్ అనదర్ థింగ్. కానీ మీకు ఒకవేళ కాలేజ్ నుంచి ప్లేస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీకు మాత్రం స్కిల్స్ ఉండాలి. సో మా కాలేజ్లో హైయెస్ట్ ఎవర్ ప్యాకేజ్ ఆఫ్ సిఎంఆర్ ఐటీ వాజ్ 44 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఇస్ అరౌండ్ 4.5 LPA. సో నా పర్సనల్ అండ్ జెన్యూన్ రివ్యూ వచ్చేసి మా కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా అవ్వండి అనే చెప్తాను. బాగానే ఉంటుంది, కానీ మీరు మాత్రం ఫోకస్గా చదవాలంటే యూ హ్యావ్ టు పాస్ కావాలి అంతే. బ్యాక్లాగ్స్ పెట్టుకొని చిల్ అయిదాం, ఎంజాయ్ చేద్దాం అంటే మాత్రం కాని పని. ఒకవేళ మా కాలేజ్లో ఎంసెట్ త్రూ రావాలనుకుంటే CSE అయితే యూ హ్యావ్ టు గెట్ మినిమం 10,000 to 20,000 ర్యాంక్ మధ్యలో వస్తే సరిపోతుంది. ఒకవేళ మీ కాస్ట్ BCA లేకపోతే SC or ST ఉంటే 40,000, 50,000, 60,000 వరకు కూడా CSEలో స్పెషలైజేషన్లో వస్తుంది. ECE, CSEలో స్పెషలైజేషన్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సిఎంఆర్ ఐటీలో. సిఎంఆర్ సెట్లో ట్రిపుల్ మెకానికల్ అండ్ సివిల్ కూడా ఉన్నాయి. చాలా కాలేజెస్లో ఈ మధ్య కోర్ బ్రాంచెస్ అన్ని తీసేసి CSE స్పెషలైజేషన్ బ్రాంచెస్ మాత్రమే తీసుకొని వచ్చారు. సో ఇఫ్ యూ ఆర్ చూసింగ్ టు గో కోర్ సైడ్, యూ కెన్ గో టు CMRK, విచ్ ఇస్ ద మెయిన్ క్యాంపస్. అండ్ ఒకవేళ స్పెషలైజేషన్ చేయాలనుకుంటే మీరు ఏ కాలేజ్కైనా రావచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ CMR గైస్. అండ్ వన్ మోర్ థింగ్, actually I'm thinking of doing a Q&A video. You'll be asking the questions and I'll be answering them. So మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకున్నా, please drop a comment down below and I'll make a special video about it. Thank you so much for watching. And ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే please do like, share and subscribe. Thank you.